అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. రైట్, మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ముఖ్యంగా వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆదాయ వ్యయం ఎలా ఉంది? 11 ఆదాయం, ఖర్చు 5. రాజపూజ్య విషయంలో 2గా ఉంది, అవమానం పాళ్ళు ఎక్కువగా ఉంది. నేను చెప్పే ఫలితాలని ఆదాయ వ్యయాలు లెక్క పెట్టుకున్నాను. కంపల్సరీగా గ్రహాలన్నీ కూడా ఏ నక్షత్రం మీద ఉన్నాయి, ఆ నక్షత్రం యొక్క స్థాన బలము ఈ గ్రహాలకి ఎంతవరకు ఉంది, గ్రహాల యొక్క కదలిక ఎంతవరకు ఉంది అని చూసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి తృతీయ సంచారంలో, అంటే ఈ మేషరాశి వారికి తృతీయ సంచారం అంటే మిథునంలో ఉన్నటువంటి గురుడు అనేవాడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్న విషయాన్ని చూసుకోవడం, తర్వాత జూన్ 2 నుంచి ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తాను. జూన్ తర్వాత మీకు కొంత అనుకూలవంతమైన ఫలితాలని కలిగిస్తాడు. తర్వాత మీకు ఈ అక్టోబర్ ఎండింగ్లో స్వామివారు గురు భగవానుడు పంచమ స్థానంలో వెళ్తాడు. అంటే తప్పకుండా ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీరు తప్పనిసరిగా తల్లిదండ్రులు అయ్యేటువంటి యోగం కనపడుతోంది. అది ఎప్పుడుంది అంటే, నేను చూసినటువంటి విధాన ప్రకారంగా మీకు అక్టోబర్ తర్వాత నుంచి కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో తప్పకుండా మీరు కన్సీవ్ అయ్యేటువంటి సూచనలు బలం కనపడుతున్నాయి. అలాగే జూన్ మాసంలో కూడా మీరు కన్సీవ్ అంటే సంతాన శుభయోగాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే స్వామి ఏలినాడ్స్ అనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కదా అంటే అవును, దానివల్ల ఖర్చు విపరీతంగా ఉంటుంది. కానీ ఆదాయ మార్గాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే కనపడుతున్నాయి. తప్పకుండా ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. మరి ఇదేంటి స్వామి 11 ఆదాయం 5 ఖర్చు కదా, వ్యయం తక్కువగా ఉంది కదా అంటే, ఇల్లు కొనే అవకాశం, పొలం కొనే అవకాశం, అలాగే అంటే ఈఎంఐలు ఎక్కువ పెట్టుకోవడం, ఇప్పుడున్న కారు కంటే కూడా పెద్ద కారు కొనడం, సంతానం అవుతుందిగా, మరి సంతానాన్ని ఖర్చు కావాలిగా. సంతానం అనేటువంటి ఆదాయాన్ని పొందుకున్నాము, మరి సంతానం ఆదాయాన్ని పొందుకున్నప్పుడు మరి వారి కోసం ఖర్చు అవుతుందిగా, అటువంటి ఖర్చులు కూడా ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆదాయంతో పాటుగా సంఘంలో మీకున్నటువంటి గౌరవాన్ని స్వీకరించాలి. అంటే 2 గౌరవం ఉంటే 4 అవమానం ఉంది. అంటే స్వయంకృతాపరాధముల వల్ల ఇబ్బంది పడే అవకాశం, ధూర్తుగా మాట్లాడడం వల్ల కొద్ది ఇబ్బంది, అధికమైనటువంటి ప్రసంగాల వల్ల, అధికమైనటువంటి ఖర్చుల వల్ల మీరు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తస్మా జాగ్రత్త. అంటే ఓవరాల్గా మీరు ఆగస్టు వరకు జాగ్రత్తగా ఉండవలసిందే. ఏదేమైనా సరే కొన్ని ఎందుకంటే ఈ గ్రహాల యొక్క నక్షత్ర పాదాలు మారేంత వరకు మీరు కొంత జాగ్రత్తగా ఉండక తప్పదు. ఆగస్టు నుంచి కొంత ప్రయోజనం ఉంటుంది. అదేమిటి, ఇందాక జూన్ నుంచి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు నుంచి అంటారు. అంటే జూన్ నుంచి గురుడు యొక్క మారు ప్రారంభమై అతిచారం వల్ల మీకు అక్టోబర్ తర్వాత ఆయన అతిచారంగా ముందుకు వెళ్ళినప్పటికీ అప్పుడు మీకు పంచమ స్థాన గురుడు సింహరాశిలోకి సంచారం అప్పుడు మీకు యోగము, ధనం కలుగుతుంది. అయితే ఈసారి గురుడు అందరూ అనుకున్నట్టుగా నీచ స్థానానికి వెళ్ళడం లేదు. అంటే అందరూ తప్పు స్థానానికి వెళ్తున్నాడేమో, అష్టమ స్థానం అనుకుంటున్నా, అష్టమ స్థానమైన వ్యయస్థానమైన సింహరాశికి వ్యయస్థానం. అలాగే మనకి ధనుస్సు రాశి వారికి అష్టమ స్థానానికి వెళ్తాడు. మరి అది ప్రమాదాన్ని కలిగిస్తా అనుకోవచ్చు. ఆ టైంలో చెప్తాను, ధనుస్సు రాశి ఫలితాలు చెప్తాను, సింహరాశి ఫలితాలు చెప్తాను. ప్రస్తుతానికి అటువంటి స్థానానికి వెళ్ళినా ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. గురుడు ఉచ్చస్థానంలో ఉంటున్నాడు కాబట్టి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని, ఎవరెవరికైతే గురుడు మిత్రరాశులు అవుతున్నారో ఆ మిత్రరాశుల వారికి తప్పకుండా గురుడు శుభయోగాన్ని కలిగిస్తాడు. ఒకవేళ నెగిటివ్ ఉన్నా, అంటే అష్టమ స్థానంలో ఉన్నా వారికి ప్రమాదాన్ని కలిగించాడు, శుభాన్ని కలిగించకపోవచ్చు అన్న విషయాన్ని గమనించండి. సో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అదేమిటండి అలా చెప్తారు, ఎలా తగ్గిపోతుంది? అది ఆయన విచిత్రంగా చెప్తాడండి కిరణ్ శర్మ అనేవాడు. అంటే ఎలా చెప్తానంటే ఇప్పుడు చెప్తున్నా వినండి. మరి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత నవమ స్థానాన్ని తన స్థానంతో చూస్తాడు. గురుడు తప్పనిసరిగా మీనాన్ని చూస్తాడు. ఏ స్థానం చూస్తాడు కర్కాటకంలో? కర్కాటక, సింహం, కన్య 3వ స్థానాన్ని చూస్తాడు. అంటే కన్యాన్ని చూస్తాడు, పంచమ స్థానాన్ని చూస్తాడు, తర్వాత భాగ్యస్థానాన్ని చూస్తాడు, సప్తమ స్థానాన్ని కూడా చూస్తాడు. త్రిదశ త్రికోణ చతురాష్టగాన్ శని జీవ కుజా పునః 3, 5, 7, 9 స్థానాల్ని తప్పకుండా గురు భగవానుడు చూస్తాడు. కనుక తప్పకుండా వారికి అనుకూలవంతమైన శుభయోగం.
ఈ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి గురుగ్రహం తప్పకుండా మీకు మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇక కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం పొందాలనుకున్న ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అవి అక్టోబర్, నవంబర్ తర్వాత వస్తాయి. ఈ లోపల ధన నష్టాన్ని, వ్యవహార భంగాన్ని, తొందరపాటుతనాన్ని, అపవాదుల్ని, అవమానాల్ని, పని ఒత్తిడిని, లేనివే అవరోధాలు, ప్రయాణంలో నష్టాలు, వస్తువులు దొంగిలించబడడం, మీ సొత్తుని దొంగిలించుకునే అవకాశం, వంటింట్లో అగ్ని ప్రమాదం, గర్భ విచ్ఛిత్తి కూడా కారణమయ్యే అవకాశం ఉందండో. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? రాహు ప్రభావం బాలేదుగా. దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడతాయి. కాస్త ఆగస్టు వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. జూన్ తర్వాత గురుడిచ్చేటువంటి యోగాలన్నీ కూడా ఆగస్టు తర్వాత నుంచి మీకు గురుగ్రహం యొక్క ప్రభావం అనుకూలంగా మారుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఈ గురుడు మీకు పంచమానికి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి మహారాణి యోగం కూడా కనిపిస్తోంది. ధనానికి లోట్లేదు, ఖర్చు కూడా లోట్లేదు, వస్తువాహన సౌలభ్యం కూడా ఉంది, గృహలాభం ఉంది. ఇంటి పట్టున అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు తావివ్వకండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కూడా ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు. అంటే ఇలా మిశ్రమ ఫలితాలుగా చెప్పబడుతోంది. దాదాపు అన్ని రాశుల వారికి అలాగే ఉంది. కారణం ఏమిటి? గురు భగవానుడు చారము, అతిచారము, ప్రయాణం వల్ల ఇవన్నీ కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఏ ఒక్క రాశికి పూర్తిగా బాగాలేదు, ఏ ఒక్క రాశికి పూర్తిగా నష్టం లేదు. 1-2 రాశులకి మాత్రం అల్టిమేట్ లాభాలు ఉన్నాయి. మిగతా 10 రాశుల వారికి కొద్దిగా నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ బాగుందంటారు, బాలేదంటారు, నష్టం కష్టం అంటారు. అంటే 100 రూపాయలు ఇచ్చి 102 రూపాయలు ఖర్చు పెడతాడు. అది కష్టమా నష్టమా ఆలోచించండి. కానీ ఈ 102 రూపాయల్లో అనారోగ్యం నుంచి బయటపడేస్తాడు. ఒక వస్తువుని కొని పెడతాడు. ఒక 1 కోటి రూపాయలు ఉన్న వస్తువుని 1,20,00,000 కొంటారు. కానీ ఆ వస్తువు మీద మీకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఆ స్థలం మీదనో, ఇల్లు మీదనో మక్కువ ఎక్కువ ఉండడం వల్ల అది కొంటారు. అంటే మీకు నష్టం వచ్చినా సరే ఆత్మసంతృప్తి కారకమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మీరు మంచి గృహలాభాన్ని, సంతాన యోగాన్ని, విద్యాలాభాన్ని, పోటీ పరీక్షల విజయాన్ని కూడా పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే ఈ టెక్స్టైల్ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు కూడా పెద్దగా గొప్పగా రాణించేటువంటి అవకాశం ఏం కనిపించట్లా. అంటే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా పెద్దగా రాణింపేం లేదు. తటస్థమైన స్థితి మాత్రమే కొనసాగుతుంది. 2025 కన్నా 2025 కన్నా మీకు ఏమైనా 26లో ఈ విశ్వావసనామ సంవత్సరం కన్నా పరాభవనామ సంవత్సరంలో చాలా లాభాలు వస్తాయనేది కొద్దిగా మీరు కలగరాల్సిందే పగటి కలలు తప్ప పెద్దగా ప్రయోజనం కలిగించే అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాల యొక్క వాటి స్థితిగతులను బట్టి, ఆర్థికమైనటువంటి ఎదుగుదలను బట్టి, మీకు ఇచ్చేటువంటి పర్మిషన్ బట్టి ఉంటుంది. కాబట్టి పెద్దగా ఎదుగుదల లేదు. అలా అని చెప్పేసి డౌన్ఫాల్ కూడా లేదు. అంటే మీ వ్యాపారం నడుస్తుంది అని చెప్పవచ్చును. కొత్త కాంట్రాక్టులు, కొత్త వెంచర్లు స్టార్ట్ చేయడానికి కొంత సమయం తీసుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోండి. ఇక ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కొంత లాభాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొద్దిగా బెటర్. అదేమిటంటే ఏ వల్ల అనేక ఉద్యోగాలు పోతున్నాయి, కంగారు అవుతుంది, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, ట్రంప్ ఆ దేశానికి రానివ్వట్లేదు, H-1B వీసాలు కష్టంగా ఉంది అనుకున్న వారికి తప్పకుండా అక్టోబర్ తర్వాత ఏ దేశానికైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ దేశానికి ప్రయాణం చేయవచ్చును. తప్పకుండా మీకు విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఇక మరి వివాహాది నిశ్చయితాంబులాలు చెప్పండి స్వామి అని అడిగితే తప్పకుండా ఈ రాశి వారికి డిసెంబర్ తర్వాత నుంచి వివాహ యోగ్యత తప్పకుండా ఉంటుంది. అంటే వచ్చే మాఘమాసం లోపు మీకు వివాహం జరగడం అవకాశం ఉంది. అది కూడా ఎప్పుడు? మార్గశిర మాసం తర్వాత నుంచి మాత్రమే. మార్గశిర మాసం తర్వాత మాఘమాసం మధ్యలో, మాఘమాసం చివరికల్లా మీరు మంచి వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చును. ఈ ఆగస్టు వరకు ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య చిన్న గొడవలన్నీ కూడా రేపు అక్టోబర్ తర్వాత మీకు, అంటే ఆగస్టు తర్వాత మీకు సంపూర్ణమైనటువంటి వైవాహిక జీవనానందం, శుభకరణ సంతాన ప్రాప్తి, వస్తులాభము, వాహన యోగం ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు ఉంటాయి. ఈవెంట్స్ చేసేవారు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. కుటుంబ తగాద నుంచి బయటపడతారు. ఆస్తి పంపకాల అనుకూలతలు ఉంటాయి. కోర్టు వివాదాలు మీకు ఈ అక్టోబర్ తర్వాతనే కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, ప్రశాంతంగా ఉండగలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏదైనా కేసులు ఇరుక్కున్నారు, మీ మీద అనవసరం కేసులు పెట్టారు, దాని నుంచి బయటపడడానికి అక్టోబర్ వరకు మీకు తప్పదు. ఇటు శని ప్రభావం, అటు గురుడి ప్రభావం రెండింటి వల్ల కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ తర్వాతనే మీకు
ప్రశాంతత, కోర్టుల నుంచి విముక్తి కలిగి ఉండే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ ఆస్తిపాస్తులన్నీ కూడా తప్పకుండా మీ చేతికి అందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక వృత్తి ఉద్యోగ లాభాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకి ఈ మార్చి నెలలో, రేపు వచ్చేటువంటి ఉగాది తర్వాత వచ్చే మార్చి నెలలో పరీక్షలు ఏమైనా ఉంటే కాస్త మేధా సూక్త పారాయణం, సరస్వతి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల కొంత బెటర్ పర్సెంటేజ్ పొందుకుంటారు. అదే మే, జూన్ తర్వాత జరిగేటువంటి పరీక్షలు ఏమైనా ఉంటే మాత్రం కఠినమైన సవాళ్ళు ఎదుర్కోక తప్పదు. పూర్తి అంటే పుస్తకం పైన దృష్టి పెడితే మీకు మంచి లాభాలు ఉంటాయనే విషయాన్ని గమనించండి. బట్ ఏదేమైనా విద్యలో రాణింపు ఉంది. ఇక అక్టోబర్ తర్వాత తప్పకుండా మీకు ప్రతి పరీక్షలో విజయం, విదేశీయానం, విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు, ఆరోగ్య లాభం, ఆనందకరమైన ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు వరకు మాత్రం అనారోగ్య స్థితి కూడా ఎక్కువ కనబడుతుంది. అందుకే మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయనే విషయాన్ని గమనించుకోండి. మరి రైతులకు ఎలా ఉంది స్వామి అని అడిగితే, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, వరి పండించే వారికి కూడా కొంతవరకు లాభం ఉంది. మంచి వర్షాలు ఉన్నాయి, మీకు దాని గురించి కంగారు పడక్కర్లేదు. అలాగే ముఖ్యంగా మీరు నల్లరేగడి పంటలు ఈ రాశి వారికి చాలా బాగా పండే అవకాశం. పూల వ్యాపారం బలంగా ఉంటుంది. మొక్కజొన్నలు కూడా బాగా ఉంటాయి. పొద్దుతిరుగుడు పువ్వులు కూడా మీకు బాగా పండించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పంటలు మీరు తప్పక పండించవచ్చును, లాభాన్ని పొందుకుంటారు. నల్ల నువ్వుల వ్యాపారం కూడా లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఇక మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఎలా ఉంటుంది, సూపర్ మార్కెట్ లాంటి వ్యాపారం ఎలా ఉంటుంది, అలాగే కిరాణా వ్యాపారం ఎలా ఉంటుందంటే మత్స్యకారులకి పర్వాలేదు. రేపు ఏప్రిల్ నెలలో బాగుంది. తర్వాత జూలై నెలలో మాత్రమే మత్స్యకారులకి బాగా ఉంది. తదుపరి అక్టోబర్, నవంబర్ నెలలో మత్స్యకారులకి బ్రహ్మాండమైనటువంటి మత్స్య సంపద పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రొయ్యలు, చేపలు చెల్లే వారు కూడా లాభదాయకమైన స్థితే బ్రహ్మాండం కనబడుతోంది. అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పబడుతోంది. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహనం కానీ, ఇంకేదైనా వ్యాపార రీత్యా ట్రాక్టర్ కానీ, ఇతరత్రమైన పెద్ద వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటే మీరు సెప్టెంబర్ నెలలో మీరు కొనుగోలు చేస్తే కొంతవరకు మీకు సౌలభ్యవంతమైన శుభస్థితిగా చెప్పబడుతున్న విషయాన్ని గమనించుకోండి. అలాగే ఈవెంట్ చేసేవారికి విదేశాల ఈవెంట్స్ కన్నా స్వదేశంలో ఈవెంట్స్ బలంగా ఉంటాయి. కళాకారులకు అభివృద్ధి ఉంటుంది. దర్శక నిర్మాతలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలే పుష్కలంగా కనబడుతున్నాయి. తప్పకుండా శ్రీ పరాభవనామ సంవత్సరంలో కొంతవరకు మీరు ఆశించిన స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడానికి కొంత ఓపికగా ఎదురు చూసినట్టయితే చాలా బాగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల మీద మీరు ఆధారపడి వ్యాపారం చేసేవారు కానీ, అటువంటి దాంట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితేనే మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. కమ్యూనిటీస్ కూడా మీరు దీర్ఘకాలిక పెట్టుబడి పెడితేనే మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. బట్ ఒకవేళ డే ట్రేడింగ్ ఆడాలనుకుంటే అక్టోబర్, నవంబర్ నెలలో మీకు లాభం, ఏప్రిల్ నెలలో కాస్త లాభాన్ని పొందిన అవకాశం. తదుపరి వచ్చే సంవత్సరంలో, ఈ ఆంగ్లనామ సంవత్సరంలో ఫిబ్రవరిలో మీరు అటువంటి డే ట్రేడింగ్ కనుక మీరు పెట్టినట్టయితే లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో మాతాపితృల సౌఖ్యము, వివాహయోగము, సంతాన ప్రాప్తి, ఆనందకరమైనటువంటి వ్యాపార లాభాలు కూడా బలంగా ఉన్నాయి. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కానీ శ్రమాధిక్యతని, అంటే పెద్దగా సునాయాసవంతమైనటువంటి విదేశానం లేదు. విదేశాలు ఉన్నవారు స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం ఈ పరాభవనామ సంవత్సరం కష్టంగానే ఉంటుంది. కాబట్టి అక్కడే తటస్థంగా ఉండి ప్రయత్నం చేసి తర్వాత మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. విద్య పూర్తి చేసుకోండి. అలాగే భారతీయులు భారతదేశానికి వచ్చి మీరు వ్యాపారాన్ని, వృత్తిని, ఉద్యోగాన్ని చేసుకుంటే మన దేశీయ సంపద బాగా పెరుగుతుంది. మన దేశానికి ఉన్నటువంటి సంస్కారాన్ని ఇంకా నిలబెట్టబడవుతారు. విదేశాలు ఎంతవరకు ఉన్నా మనం బానిసల్లాగానే ఉండాలి. స్వదేశంలో మహారాజులాగా, మహారాణులాగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది. ఏదేమైనా వ్యాపారపరంగా, వృత్తిపరంగా, కిరాణా వ్యాపారం, సూపర్ మార్కెట్ వ్యాపారం కూడా లాభాలు పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు కనబడుతున్నాయి. ఏదేమైనా చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాలు పొందడానికి మీరు తప్పనిసరిగా ఆగస్టు తర్వాత నుంచి మాత్రమే మీకు చాలా లాభాలు, నవంబర్, డిసెంబర్లో ఊహించినటువంటి శుభయోగాలు పొందుకునే స్థితి కనబడుతోంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా ఆనందకరమైన అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.